తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఒక సంచలనమైన విషయాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 15 నెలల సుదీర్ఘమైన కాలం తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం అంటూ పదే పదే బల్లా గుద్ది గంటా పదంగా చెప్పింది వైఆర్టీవీ. ఈరోజు లగచర్లకు సంబంధించిన బాధితుల కన్నీటి రోదనను కూడా చూపెట్టింది. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగే తప్పిదాలను ఎత్తి చూపించింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఈరోజు కొన్ని జరుగుతున్న పరిణామాలతో పాటు వాస్తవాలను కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఇక్కడ జరుగుతున్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం ఏంటి, వాస్తవమా కాదా అనేది కూడా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఈరోజు లగచర్ల బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని అంశాలను కనుక మీరు చూస్తే వాస్తవమా కాదా అనేది కూడా తేలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు లగచర్ల బాధితులకు సంబంధించి ఏం జరుగుతుంది, లగచర్లకు సంబంధించి బాధితులలో ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో మొత్తానికి లగచర్ల బాధితులకు సంబంధించిన ఆ సంచలనమైన అంశం ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి వచ్చిన ప్రధానమైన రిపోర్ట్ ఏంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పౌరుడు తెలుసుకున్న ఏది అంటే అది జరుగుతుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఒక మహిళ తెలుసుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని ముద్దాడతారనేది వాస్తవం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు సంబంధించి సంబంధ వర్గాలు అన్నీ కూడా ఏకమై పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిన తర్వాత ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా సక్సెస్ అవుతారనేది కూడా వాస్తవం. సో ఏం జరిగింది, లగచర్లకు సంబంధించిన బాధితుల విషయంలో ఎలాంటి విషయాలు వచ్చాయి ఒకసారి మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో లగచర్లకు సంబంధించిన బాధితుల అరణ్య రోదనకు సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నేను చెప్పే మాట కాదు, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఉంది, అన్నింటినీ కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. లగచర్ల రైతులను చిత్రహింసలు పెట్టిర్రు, లగచర్ల రైతులను చిత్రహింసలు పెట్టిరు, పరిగి పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టిర్రు. లగచర్లలో గొడవ జరిగిన నాటి దృశ్యానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు. ఏంది, బయట చెప్పొద్దని బెదిరించిర్రు, స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, పోలీసులది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే, ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్గా చేశారు, కాంగ్రెస్ మద్దతుదారులపై కేసులు పెట్టలే, బీఆర్ఎస్ బీజేపీల మీదనే కేసులు రాసిర్రు, మహిళలను పోలీసులు దారుణంగా కొట్టిర్రు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలనమైన రిపోర్టు, చీఫ్ సెక్రటరీ డీజీపీకి నోటీసులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను. లగచర్ల ఘటనపై ప్రభుత్వం కుట్రలు బట్టబయలయ్యాయి, పోలీసులు అతి ప్రవర్తన సాక్ష్యాలతో సహా బయటపడింది, గ్రామస్తులపై సర్కారు చేసిన దమనకాండ 100% నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తేల్చేసింది. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యుల ఆదేశాలతో రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని చెప్పింది. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల లక్ష్యంగా కేసులు పెట్టారని స్పష్టం చేసింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై కమిషన్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడింది అంటూ కూడా చూస్తున్నారు. ఇక మరో పేపర్లో లగచర్ల మహిళలపై లైంగిక వేధింపులు నిర్ధారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు 6 వారాలలో నివేదిక ఇవ్వాలని ఆదేశం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు, సంబంధం లేని వారిని పోలీసులు అరెస్టు చేశారు. కమిషన్ విచారణలో వెలుగులోకి సంచలనమైన విషయాలు అంటూ కూడా ఇక్కడ చూసారు. ఇక దీంతో పాటు ఇక్కడ చూడరు, అర్ధరాత్రి అరాచకం నిజమే, లగచర్ల ఎస్సీ ఎస్టీలకు లాకప్లో చిత్రహింసలు పెట్టిలు, కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసిలు, తానాలోనే ఉంచి ఏది జీడీ ఎంట్రీలోనే పేర్కొనలేదు. ఇక ఓ మహిళ తొడలపై కమిలేలా దాడి చేశారు, గిరిజన మహిళలను ఇష్టం వచ్చినట్లు కొట్టిలు, మైనర్లు విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టిలు, బీఆర్ఎస్ అనుకూల రైతులనే టార్గెట్ చేశారు, కాంగ్రెస్ అనుకూలలపై ఎలాంటి కేసులు లేవు, కానిస్టేబుల్ సహా ఉన్నతాధికారులు అత్యుత్సాహం, నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు, లగచర్ల అరాచకంపై 6 వారాలలో నివేదిక ఇవ్వండి, సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశం, లగచర్ల ఘటనపై కమిషన్ నివేదిక విడుదల, లగచర్ల రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి కేటీఆర్, లగచర్ల
రైతులపై 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేత. మొదటి ఎఫ్ఐఆర్పై దర్యాప్తుకు హైకోర్టు అనుమతి. గుండె నొప్పితో బాధపడుతున్న లగచర్ల గిరిజన రైతు హీరియా నాయక్ బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. సో లగచర్ల ఘటనపై ఆలస్యమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక మీడియాను ఎంత మేనేజ్ చేసినా ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు అరాచకాలు దౌర్జన్యాలు బయటకు పొక్కకుండా రాజకీయ మందబలంతో అడ్డుకున్న ఆఖరికి నిజం బయటపడింది. నిరుడు నవంబర్లో లగచెర్ల చుట్టుపక్కల గిరిజన తాండాలలో పోలీసుల దౌర్జన్య కాండపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిజ నిర్ధారణ చేసి మరీ నివేదికను బయటపెట్టింది. రాజకీయ ప్రేరేపితంగా సాగిన రాక్షస క్రీడలో పోలీసుల అత్యుత్సాహాన్ని నగ్నంగా నిలబెట్టింది. ఈ అరాచకంపై 6 వారాలలో తుది నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఏం జరిగిందన్నా? ఓ అన్నా ఏం జరిగింది? వైఆర్టీవీ తప్పు చెప్పిందా? వైఆర్టీవీ పూర్తి స్థాయిలో లగచెర్ల ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా అక్కడి గిరిజన బిడ్డల జీవితాలతోని ప్రాణాలతోని ఆడుకున్నారు అనేది నేను చెప్పలే కదా. జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పింది కదా. మానవ హక్కుల కమిషన్లో పేర్కొన్న అత్యంత కీలకమైన అంశాన్ని నా గిరిజన లంబాడి సోదరులందరూ కూడా బంజారా సోదరులందరూ కూడా దయచేసి వినండి. ఏం జరిగింది అంటే మన జాతి మీద ఒక రకంగా ఇక చూడు లగచెర్ల మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయి. అది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచెర్ల మహిళలపైన లైంగిక వేధింపులకు పేర్కొంటూ మానవ హక్కుల కమిషన్ విడుదల చేసిన దాంట్లో ప్రధానమైన అంశంగా కనబడింది. ఇక్కడ ఇదే కాదండి, ఒక్కసారి తెలంగాణ యావత్తు సమాజం నివ్వరబోయే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ లోపల సీసీ కెమెరాలు బంద్ చేసి కుక్కలను కొట్టినట్టు కొట్టిర్రు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు బంద్ చేసి కుక్కలను కొట్టిర్రు. అదే మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో తొడలలో కమిలిన గాయాలను చూపిస్తే లేదు కావాలని వీళ్ళు మొత్తం ఎడిటింగ్ చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆనాడు పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రశ్నించే యూట్యూబ్ ఛానల్ అన్నింటి మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిరు. కానీ లగచెర్ల నాటి దృశ్యాలను మానవ హక్కుల కమిషన్ చాలా సీరియస్గా రిపోర్ట్ తీసుకొని ఈరోజు రాష్ట్ర సీఎస్కి సంబంధించి డీజీపీకి పూర్తి స్థాయిలో 6 వారాలలో నివేదిక అందజేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి లగచెర్ల అనే ఒక గ్రామానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఎక్కడా ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఇష్టం ఉన్న రైతులను పూర్తి స్థాయిలో బేడీలేసి అరెస్టు చేసిళ్ళు తప్ప, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను అరెస్టు చేసిళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలను ఎక్కడా కూడా అరెస్టు చేయలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఈ రోజున తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఈ లగచెర్ల ఘటనకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిందో మీరు చెప్పిందో లేకపోతే అక్కడ రైతులు చెప్పిందో లేకపోతే పోలీసుల వాదనో ప్రభుత్వం వాదనో విపక్షాల వాదనో కాదు కదా. జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్లో ఏమని పేర్కొంది, అక్కడ మహిళలకు లైంగిక వేధింపులు చేశారు, మహిళలను ఇష్టం వచ్చినట్టుగా కొట్టిర్రు, అక్కడి గ్రామ ప్రజలకు చిత్రహింసలు పెట్టిళ్ళు, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు బంద్ చేసి కుక్కలను కొట్టినట్టు కొట్టిర్రు అని చెప్పింది. నేను చెప్పలే, అది మీరు చెప్పలే. ఈ దేశానికి సంబంధించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొన్నది. 6 వారాలలో నివేదిక ఇవ్వాలంటూ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. 6 వారాలలో పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని పేర్కొన్నది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణానికి ఉడగట్టింది, ఎంత దారుణ నీచమైన పరిపాలన చేస్తున్నది అనేది ఒకసారి మీరే ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచెర్ల ఘటన గురించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కానీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కానీ, దాంతోపాటు గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కానీ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళింది వాస్తవం కాదా? ఈ లగచెర్ల బాధితులకు సంబంధించి వాస్తవాలను ఈరోజు దేశం నివ్వరబోయే విషయాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ బయటపెట్టింది నిజం కాదా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా ఈ తెలంగాణలో?
ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముందన్నా ఈ తెలంగాణలో. ఒక లంబాడ గిరిజన బంజారా జాతికి సంబంధించిన మహిళలను లైంగిక వేధింపులు చేసిలంటే ఇంతకంటే నీచమైన క్రూరమైన చర్య ఇంకేముంటుంది. దాంతోపాటు వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలు ఆఫులు చేసి మరీ కొట్టాల్సిన అవసరం, దౌర్జన్యం ఎందుకు వచ్చింది? తప్పుడు కేసులు ఎందుకు బనాయించాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వం మాదే, మేమేం చేసినా నడుస్తుంది, ప్రభుత్వం మా చేతిలో ఉంది, మేమేం చేసినా నడుస్తుంది అనేది మీ యొక్క ఏంది అహంకార ధోరణికి పరాకాష్ఠనా? అంటే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బట్టబయలు చేసింది కదా. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా నువ్వు చేస్తున్న అరాచకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మానవ హక్కుల కమిషన్ బయట పెట్టింది కదా. ఇది ఇప్పుడు నాలాంటోడో మీలాంటోడో ఇంకెవరో ఇదే విషయాన్ని చెప్తే మన మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. మరి ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా? చేయగలుగుతావా? మరి అంటే మానవ హక్కుల కమిషన్ ఈ దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ఒక పౌరుడికి సంబంధించి ఎదుర్కొంటున్న వేదన కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పూర్తి స్థాయిలో బట్టబయలు చేసింది. ఎస్, ఆ రోజు పూర్తి స్థాయిలో నేను చెప్పిన వాళ్ళతో మైకు పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తే, అన్నా ఇప్పటికే మేము మానసికంగా చనిపోయినాం, రూపకంగా మాత్రమే బ్రతికున్నాం, రేపు ఇంకా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఇప్పుడు మీకు మాట్లాడి చెప్తే ఇప్పటికే మమ్మల్ని లోపల బెదిరించిళ్ళు, మమ్మల్ని దారుణంగా గొచ్చిర్రు అంటూ కూడా అప్పుడు వాళ్ళు చెప్పిన పరిస్థితి నేను గతంలో కూడా చెప్పిన. ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో బయట పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత దారుణమైన పరిస్థితికి ఒడిగట్టిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత, అంటే లగచర్ల బాధితులకు సంబంధించి మానవ హక్కుల కమిషనే పూర్తి స్థాయిలో రిపోర్టు విడుదల చేసి, మానవ హక్కుల కమిషన్కు సంబంధించి రిపోర్టు విడుదల చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా కూడా మానవ హక్కుల కమిషన్కు సంబంధించి లగచర్ల బాధితులను దారుణంగా గొచ్చారు, వేధించారు, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు బంద్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏమనాలి అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ అధికారి అనే వ్యక్తి తన యొక్క ఏంది అంటే పూర్తి స్థాయిలో పదవి, అంటే తాను పనిచేస్తున్న శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజీనామా చేసే వరకు ఉండాలి. ఈరోజు లగచర్ల గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ ఏదైతే రిపోర్ట్ రిలీజ్ చేసిందో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మహిళలను లైంగికంగా వేధించారు, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టిర్రు, దాంతోపాటు అక్రమ కేసులు పెట్టిర్రు. ఈ అంశానికి సంబంధించి మనం నాంపల్లికి సంబంధించిన క్రిమినల్ లాయర్ అడ్వకేట్ లక్ష్మణ్ గారు పూర్తి స్థాయిలో వాదించారు. దీనికి సంబంధించి లగచర్ల బాధితుల పక్షాన పూర్తి స్థాయిలో నిరంతరం ఒక అడ్వకేట్గా ఒక మానవత్వమైన కోణంలో పూర్తి స్థాయిలో వాదించారు. ఒకసారి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రంజిత్ గారు. ఇప్పుడు లగచర్ల బాధితులకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ అయితే సంచలనమైన విషయాలు బయటపెట్టింది. నిజంగా కూడా అక్కడ మహిళలను వేధించిర్రు లైంగికంగా, దాంతోపాటు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టిర్రు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టిళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టలే. ఆ మహిళను పోలీసులు కూడా దారుణంగా కొట్టిళ్ళు, వాళ్ళ తొడల దగ్గర పూర్తి స్థాయిలో కమిలినవి అన్నీ కూడా వాస్తవాలే అంటూ కూడా చెప్పిన విషయం బయటకు వచ్చింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వానికి 6 వారాల పాటు గడువు ఇవ్వడంతో పాటు ఇక్కడ సీఎస్ కానీ డీజీపీ కానీ ఆదేశాలు ఇచ్చింది. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో దీని పరిణామాలు? అంటే ఇక్కడ క్లియర్ గా రంజిత్ గారు, క్లియర్ గా మనకు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ తీరు ఏ విధంగా, అంటే వాళ్ళు హ్యూమన్ రైట్స్ ను వైలేట్ చేస్తున్నారు, అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసు అధికారులే అలా క్లియర్ గా హెచ్ఆర్సీ, నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ రిపోర్ట్ లో క్లియర్ ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన ఉన్నతాధికారులే ఇలా ప్రొవోక్ చేసి గొడవ కారణమైంది అనేది క్లియర్ గా రాయడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళ భూములని, అంటే వాళ్ళ సర్కులర్ వాస్తవమైనప్పటికీ నిజంగా ఈ వే ఆఫ్ ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఉందో, ల్యాండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేకుండా నిజంగా మీరు సీసీ కెమెరాలు నిజంగా వాళ్ళు నిజంగా తప్పు చేయనప్పుడు సీసీ కెమెరాలు తీసేయాల్సిన అవసరం ఏముంది? సీసీ కెమెరాలు ఉంటే ఈ రోజు నాకు తెలిసి తెలంగాణ రీసెంట్ గా మనం ఏదో పోలీసు సిస్టానికి ఏదో అవార్డు వచ్చిందన్నారు. నిజంగా అవార్డు వచ్చిన పోలీసులు చేసే పనులేనా ఇవి అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ అమాయక రైతులండి, వాళ్ళు ఆ భూమి మీద ఆధారపడ్డ రైతులని వాళ్ళు భూమి ఇవ్వనందుకు వాళ్ళని అరెస్ట్ చేసే దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు మగ్గుతుందని ఆ కేసుని వాదించిన అడ్వకేట్ గా ఒక బాధతో నేను ఒక తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అభిమానంతో నేను చెప్తున్నాను రంజిత్ గారు. దీన్ని మాత్రం ఖండిస్తున్నాము. ఈ రిపోర్ట్ ను మేము స్వాగతిస్తున్నాము. క్లియర్ గా రేపు ఈ 6 వారాల లోపు
ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజీపీ గారు కావచ్చు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ప్రాపర్ గా అంటే రిపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం ఇది తెలంగాణకి దేశవ్యాప్తంగా తెలంగాణకు కూడా ఒక మచ్చలాగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యనే మనం సుప్రీంకోర్టులో మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల సుప్రీంకోర్టు కూడా క్షమాపణ చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ మనం గమనిస్తున్నాం. అంటే ఇలాంటి పరిస్థితులు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్సెంట్ తెలంగాణ డీజీపీ గారికి ఉంది, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకు ఉందని ఆ రిపోర్ట్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. రంజిత్ గారు, అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం, మహిళలను అర్ధరాత్రి వేళ కూడా లైంగికంగా వేధించారు అనే అక్కడ ఒక పదాన్ని చదివినప్పుడు నిజంగా కూడా ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా? ఒక అధికారి ఈ విధంగా వ్యవహరిస్తారా? అంటే ఇక్కడ క్లియర్ గా మనం చూస్తున్నాం. మీరు అన్నట్టు ఆ రిపోర్ట్ బేస్ చేసుకున్న అధికారులు నిజంగా సస్పెండ్ కావచ్చు, ఆ సీసీ కెమెరాలు అందుకే తొలగించారేమో అనేది కూడా అనుమానం ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది. నిజంగా ఇక్కడ మహిళలని ఆ దాడికి వాళ్ళే పురిగొల్పి, వాళ్ళే ఊరికొచ్చి, వాళ్ళే సీసీ కెమెరాలు తొలగించి, వాళ్ళే ఇవన్నీ ఆకృత్యాలకు కారణమైంది పోలీసులు అనేది మనకి రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. దీని మీద సీరియస్ గా ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా యాక్షన్ ఫర్దర్ గా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సీరియస్ గా ఈ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మనకి. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. మీకు కూడా కంగ్రాచులేషన్, ఎందుకంటే మా వైఆర్టీవీ తరపున, తెలంగాణ ప్రాంత ప్రజల తరపున, ఎందుకంటే మానవత్వమైన కోణంలో పూర్తి స్థాయిలో మీరు ఆ కేసు టేకప్ చేసి అందరికీ కూడా బెయిలిప్పించారు. మా తరపున కూడా మీకు కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ రంజిత్ గారు. వైఆర్టీవీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. రైట్, లక్ష్మణ్ గారి వాదన అదండి. ఎందుకు నేను లక్ష్మణ్ గారికి కాల్ చేశానంటే ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను నాంపల్లికి సంబంధించి అప్పట్లో మన మీద కూడా కేసు అయింది. పూర్తి స్థాయిలో ఆ పరిస్థితులలో నేను అక్కడికి వెళ్తున్నప్పుడు లగచర్ల బాధితులతో మాట్లాడినప్పుడు ఆ కన్నీటి రోదన, అరణ్యమైన బాధన ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక్కసారి ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వాదులకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు కాంగ్రెస్ జెండా పట్టుకుంటే మీ ఇంట్లో మీ తల్లిలో, మీ తండ్రికో, మీ అన్నకో, మీ అక్కకో, చెల్లకో ఇలాంటి సంఘటన జరిగితే ఆ జెండా పట్టుకొని ఇంకా ప్రజల్లో తిరుగుతారా? ఈరోజు మన తల్లే అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో మన తల్లి మీద లాఠీ దెబ్బలు కొడితే మీరు ఊరుకుంటారా? నీ తండ్రి అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో నీ తండ్రి ఏ తప్పు చేయకున్నా కూడా ఇలాంటి బేడీలు వేసి పూర్తి స్థాయిలో గుండె నొప్పి వచ్చినప్పుడు కూడా ఆసుపత్రికి తీసుకువెళ్తే ఆ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ మన తల్లి ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు, మన అక్క ఉండొచ్చు, మన వాళ్ళ మీద కూడా ఇగో ఇలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కరిని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ అనేది నలుగురు జీవితాలను, తలరాతలను మార్చే విధంగా ఉండాలి, కానీ నలుగురు జీవితాలను ఆగం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టే విధంగా ఉండకూడదు. ఒకప్పుడు పార్టీలు అంటే నిజంగా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చేవి. ఈరోజు పార్టీలు అంటే అధికార దాహం కోసం, అక్రమ ఆర్జన కోసం మాత్రమే వస్తున్నాయి. ఆడంబరాలు లేకపోతే ఆర్భాటాలు వీటి కోసం తప్ప మరే వేటి కోసం కూడా రావట్లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎంత కన్నీటి రోదన చెప్పండి. అర్ధరాత్రి జరిగింది అరాచకం నిజమేనంటూ కూడా మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరైతే వెళ్ళిలో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా? పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తాడా? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న. లగచర్ల ఘటన మీదకి వెళ్ళిన ప్రతి పోలీస్ ఆఫీసర్, అక్కడికి వెళ్ళిన అధికారి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడంతో పాటుగా వాళ్ళను సర్వీస్లో నుంచి రిమూవ్ చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎస్, తెలంగాణ ప్రాంత బిడ్డగా, తెలంగాణ ప్రాంత పౌరుడిగా ఆలోచించండి. ఇక్కడ ఉన్న ప్రతి యువతి యువకులందరినీ కూడా నేను అడుగుతున్నా, మన ఇంట్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటే మీరు ఇంట్లోనే కూర్చుంటారా? మీరు ప్రశ్నించరా? ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని ఖబర్దార్ అంటూ కూడా ప్రశ్నించండి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఆదేశాలతో పోలీసులు అక్కడికి వెళ్ళిరు అనేది వాస్తవం. పోలీసులు విధ్వంసాన్ని సృష్టించిల్లు వాస్తవం అంటూ మానవ హక్కుల కమిషన్ బయట పెట్టిన రిపోర్టుకు సంబంధించి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రభుత్వానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధి ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచించండి. లగచర్ల కాదన్నా అర్ధరాత్రి అరాచకం, బూట్ల సౌండ్లతోని, పోలీసుల అరాచకాలతోని జరిగిన విధ్వంసం అన్నది కనీసం మానవత్వం మర్చి, మానవుడు అనే కోణాన్ని కూడా మర్చి విధ్వంసాన్ని సృష్టించిన అరాచకం అంటూ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ పేర్కొన్నది. 6 వారాలలో రాష్ట్ర డీజీపీకి సంబంధించి, రాష్ట్ర సీఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి బాహాటంగా బహిరంగంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీరు క్షమాపణ చెప్పాలే సార్.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీ ప్రాంతానికి సంబంధించిన మీ బిడ్డలే, మీ గిరిజన బిడ్డలే, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డల మీద జరిగిన ఆకృత్యాన్ని మీరు ఎలా స్పందిస్తారనేది ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా స్పందిస్తారనేది నేను వేచి చూస్తా. దాంతోపాటు అక్కడ మహిళలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ వేధింపులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఇంకా ఉంది. నిజంగా కూడా ఇంత అరాచకం ఎక్కడ ఉంటుందండి? ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే పాకిస్తానా? బెంగాల్లో జరుగుతున్నది విధ్వంసం జరుగుతున్నది. బెంగాల్లో విధ్వంసం జరుగుతున్నది. దాని గురించి కూడా చెప్తా. సేమ్ బెంగాల్లో బయటికి వీడియోలు వస్తున్నాయి, ఇక్కడ రావట్లేదు, గంతే తేడా. ఆ లగచర్ల ఘటన కూడా గట్లనే జరిగిందనేది పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న విషయం. అరే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఒక ఏంది పూర్తి స్థాయిలో కూడా గిరిజన బిడ్డల మీద అంత ప్రతాపం ఏందండి? అది ఏముంటుందండి? 5 సంవత్సరాలు ఉండే వీళ్ళ అరాచకానికి సంబంధించి ఇంత దారుణంగానా, ఇంత ఘోరంగానా, ఇంత దారుణంగా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఏంటి అంటే, ఎన్హెచ్ఆర్సీ రికార్డులో ఉన్న సమాచారం ఇన్వెస్టిగేషన్ బృందం వాస్తవ దర్యాప్తు నివేదిక సిఫారసులను కమిషన్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. అందులో బాధితులు చేసిన చాలా ఆరోపణలు నిజమేనని, ఇటువంటి సున్నితమైన అంశాన్ని నిర్వహించడంలో పోలీసు అధికారులు అనుసరించిన విధానం చట్టపరంగా లేదని కనుగొన్నట్లుగా తెలిపింది. గ్రామస్తులను అర్ధరాత్రి అరెస్టు చేసిన తర్వాత నిర్బంధించిన లాకప్, సిఐ ఆఫీస్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, జీడీ ఎంట్రీలో వారి పేర్లు లేకపోవడం పోలీస్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుందని ఘాటుగా స్పందించింది. దర్యాప్తు సమయంలో రాజకీయ కక్ష సాధింపు కోణంలో బయటపడిందని, మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా గుర్తించింది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ డివిజన్ బృందం ఇచ్చిన నివేదికలోని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సిఎస్ డీజీపీలకు కింది ఆదేశాలపై 6 వారాలలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 11/11/2024 ప్రభుత్వ అధికారులపై దాడి చేయని నిర్దోషులైన గ్రామస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. వారి అంశాన్ని ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలి. నెంబర్ 1. రెండోది, ప్రజల జీవనోపాధి నేరుగా సంబంధం ఉన్న ఇటువంటి కీలకమైన అంశాల పట్ల పోలీసు లేదా పౌర అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, మానవ హక్కులు ఉల్లంఘించకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రజల మధ్య బాధ్యతారాహిత్యమైన న్యాయపరమైన వాతావరణాన్ని సృష్టించడం పరిపాలన విధి కాబట్టి అధికార దుర్వినియోగం, అతిబల ప్రయోగం, పౌరులపై వేధింపులు ఉండకూడదు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా వాస్తవాలు, చాలా మంది నన్ను అడిగిన వాస్తవాలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒకసారి వైఆర్టీవీని ఈ వీడియో ఇప్పుడు నేను చెప్తున్న లైవ్ తెలంగాణలో మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేరాలి. ఎందుకంటే ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుండి ఎలా జరిగింది, అసలు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఘటనలో 2 వైపుల నుంచి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, వాటి స్థితి ఏంటి? జాతీయ మానవ హక్కులకు సంబంధించి అంటే లగచెర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులను చెదరగొడుతున్న పోలీసులకు సంబంధించి చూసిరు కదా. ఈ చిత్రం చూసిన తర్వాత అక్కడ జరిగిన వాస్తవమైన పరిస్థితి ఏందో ఇప్పుడు నేను చెప్తా. జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తులో బాధితులపై బ్రహ్మాస్పేట పోలీస్ స్టేషన్లో మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుర్తించింది. నెంబర్ 1, 2 వైపుల నుంచి అంటే అక్కడ పార్టీల నుంచి ఏ విధంగా కేసులు నమోదైనాయి అంటే కేవలం 3 కేసులు. చట్టపరమైన ప్రక్రియ ప్రకారం భూసేకరణ జరిగిందా? బాధిత వ్యక్తులకు ఎలాంటి పరిహారం అందింది? తెలంగాణ ప్రభుత్వం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని ఒక ప్రత్యేక ఆర్థిక మండలి సెస్ని ప్రతిపాదించింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల, కుంటతండ, లగచెర్ల గ్రామాల నుంచి మొత్తం 1314.21 ఎకరాలను ప్రభుత్వ భూమి అంటే 637.36 ఎకరాలు, పట్టాభూమి 676.25 ఎకరాలు సేకరించాలని ప్రణాళిక వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ అభివృద్ధి కోసం ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియలో అనేక సమావేశాలు కూడా జరిగాయి. గ్రామస్తులు బయట జీవిస్తున్నారా లేక ప్రాథమిక సౌకర్యాలు లేకుండా అడవులలో దాక్కొని ఉన్నారా? గ్రామస్తులు అడవులలో దాక్కొని ప్రాథమిక సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నట్లుగా గుర్తించలేదు. ఎందుకంటే పోలీసు పహారీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆచూకీ గురించి వివరాలు ఉన్నాయి. పోలీసులు వారిని కోర్టులో లొంగిపోవాలని సందేశాలు పంపారు. ఇక్కడ పేర్కొనదగిన విషయం ఏంటంటే ఏ గ్రామస్తుని వారి స్వస్థలం నుంచి వెళ్ళగొట్టలేదు. ఇక 4th పాయింట్, బాధితులు ముఖ్యంగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా? గాయపడిన గ్రామస్తులకు ప్రత్యేకించి గర్భిణులకు వైద్య సాయం అందిందా? కొంతమంది గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు పోలీసుల దాడికి వేధింపులకు గురయ్యారు.
సీతా రాథోడ్ అనే 22 ఏళ్ల యువతి పోలీసుల దాడి సమయంలో తన అత్తగారిని వేధించారని చెప్పారు. పోలీసుల దాడిలో తన కోడల్ని శారీరకంగా గాయపడిందని రూప్ సింగ్ అనే బాధిత మహిళ తెలిపింది. ఆమె హకీంపేటలో చికిత్స పొందుతుందని చెప్పారు. అందుకు సంబంధించిన రికార్డులను సమర్పించలేకపోయారు. పోలీసుల దాడిలో తమ ఎడమ తొడపై గాయమైందని ప్రమీల అనే మహిళ విన్నవించగా ఎన్హెచ్ఆర్సీ బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆమె ఎడమ తొడపై 4 సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల గాయమైందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తొడకి ఎట్లా కొడతారండి, నాకు అర్థం కాదు. ఈ విషయాన్ని ఇట్లా పెడితే ఇక చూడు ఇక్కడ 5th వన్ ఏంది, పోలీసులు స్థానిక అధికారులు అత్యుత్సాహం చూపించారా? అందుబాటులో ఉన్న ప్రకటనలు డాక్యుమెంటరీ నివేదికల ఆధారంగా పోలీసులు స్థానిక అధికారుల నుంచి క్రింది స్థాయి వరకు అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా గుర్తించారు. రాత్రి సమయంలో అరెస్టు చేసిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టారు. రాత్రి సమయంలో అరెస్టు చేసిన గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టిర్రు. మెజిస్ట్రేటివ్ ముందు చిత్రహింసల గురించి మాట్లాడవద్దని బెదిరించారు. గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లలో ఉంచారు, కానీ ఆ విషయం జీడీ ఎంట్రీలో పేర్కొనలేదు. చాలామంది వ్యక్తులు ఈ ఘటన స్థలంలో లేరు, ఎటువంటి నిరసనలో పాల్గొనలేదు. వారికి ఈ భూమి ప్రాజెక్టు వల్ల ప్రభావితం కాలేదు. అయినప్పటికీ పోలీసులు అలాంటి వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. విపక్ష పార్టీలను అంటే బీఆర్ఎస్ బీజేపీ సమర్థించే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని సమర్థించే వారిపై ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు, వారిని అరెస్టు కూడా చేయలేదు. ఇక 6th వన్ ప్రాతిపాదిక ఫార్మా ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉందా? మాకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ చొరవతోనేననేది స్పష్టమైపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడొచ్చు, చాలా మందిని కూడా అక్రమంగా అన్యాయంగా కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించి దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మొత్తం 48 గ్రామస్తుల పేర్లను పేర్కొన్నది. ఇందులో 29 మంది ఏంది అయితే ఆరోపితులు ఉన్నారో జైల్లో ఉన్నారని, 17 మంది పరారీలో ఉన్నారంటూ కూడా గుర్తించింది. పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాలన్నింటి కూడా చూసిన తర్వాత ఒక గ్రామానికి సంబంధించి భూసేకరణ జరిగితే ఆ భూసేకరణకు సంబంధించి లగచర్ల విషయం ఏదైతే ఉందో ఇంత దారుణంగా ఇంత అరాచకంగా ఉంటుందా అనేది ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే వాస్తవం ఇంకా నేను ఏంది అంటే భూతత్వం పెట్టి వెతికినా దొరకదు. మరి అధికారులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సస్పెన్స్ ఆదేశాలు, దాంతోపాటు సర్వీసుల నుంచి కూడా రిమూవ్ చేయాలి. బాజాప్తుగా రిమూవ్ చేస్తేనే దానికి ఏమన్నా పూర్తి స్థాయిలో ఆ సంఘటనకు సంబంధించి బాధితులకు న్యాయం జరిగినట్టు, లేకపోతే జరగనట్టే. సో ఫైనల్గా జరిగిన ఈ చర్చకు సంబంధించి అర్ధరాత్రి అరాచకం అనేది నిజమే. సో ఈ అర్ధరాత్రి అరాచకం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందన తీరు ఎలా ఉంటుంది, రాష్ట్ర డీజీపీ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ 6 వారాలలో ఇచ్చే నివేదిక ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాని తర్వాత మరో అంశాన్ని కూడా చూద్దాం. ఏంది, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలుసు కదా. సో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఒక జపాన్ పర్యటనలో కొనసాగుతున్నారు. వారు కొనసాగుతున్న ఒక అంశాన్ని మనం చూద్దాం. వివాదాస్పదంగా మారుభేని పలు దేశాలలో లంచాల కేసులో ఆర్థికంగాను బలహీనమే. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వం జపాన్ పర్యటనలో చేసుకున్న పెట్టుబడి బృందాన్ని డొల్ల కంపెనీలతోనేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో 5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి సంబంధించి ఎక్కడా ఊరు పేరు లేదని వెల్లడైన మరునాడే మరో కంపెనీ భాగోతం బట్టబయలైంది. 1000 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న మారుభేని సైతం కూడా అత్యంత వివాదాస్పదమైన కంపెనీ అని కూడా తేలిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 3 విషయాలను నేను చెప్తా. ఒకటి, కంపెనీ ఒప్పందాలు ఒకప్పుడు అంటే ఎంఓయూ అంటే ఏంటిదో తెలియదు, దాంతోపాటు పెట్టుబడులు అంటే ఏంటియో తెలియదు. అప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మనం చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే 2011లో ఎలా ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ సంబంధించిన యుగం 2014 తర్వాత, 2011 తర్వాత, 2020 తర్వాత, 2024 తర్వాత ప్రజెంట్ ఎట్లున్నది అనేది అందరికీ తెలుసు. అయితే ఒక అంశాన్ని నేను చెప్తున్నా. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రాష్ట్రం నుండి నేడు ఢిల్లీకి వెళ్ళినా, పక్క రాష్ట్రానికి వెళ్ళినా, లేదా అక్కడి నుండి వేరే దేశం వెళ్ళినా, అమెరికా కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు
ఇదివరకు అంటే మనకు అంత పూర్తి స్థాయిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఎలా వెళ్ళారు ఏంటి అనేది కాస్త చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంది. దాంట్లో గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే చిట్టా మొత్తం పెడుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక కంపెనీకి సంబంధించి ఏంది, ఇప్పుడు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ జపాన్ పర్యటనలకు ఉన్న సంబంధించిన అక్కడి జపాన్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో 1000 కోట్లు, ఒకటి 5700 కోట్లు, అంటే మొత్తం 6700 కోట్లు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాల పూర్తి స్థాయిలో ఎంఓయూలు జరిగింది అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయానికి సంబంధించి చూస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో కూడా 6700 కోట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఏంటి, జపాన్ కంపెనీలు 2 ఏంది అంటే మొన్నటి వరకు ఉర్సా కానీ దాంతోపాటు ఈరోజు మరో కంపెనీ కూడా ఏది మహరుబేని కానీ, ఈ కంపెనీలకు సంబంధించి ఒక్కసారి గూగుల్ తల్లిని ఆశ్రయిస్తే ఈ కంపెనీ ఏర్పడింది, ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది, ఆ కంపెనీ ఎక్కడున్నది, ఆ కంపెనీకి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, దాని యొక్క టర్న్ ఓవర్ ఏంది, లావాదేవీలు ఎంతవరకు ఉన్నాయి, దాని ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర దేశాలలో కానీ ఎక్కడెక్కడ దాని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి, దానికి సంబంధించి అంతా తెలుస్తుంది. ఒకటి ఇది ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందా, తెలుసుకుంటుందా? ఎందుకంటే ప్రభుత్వం అబాస్పాలు కావడానికి కారణాలు చెప్తున్నా. రెండోది రాష్ట్రానికి సంబంధించిన కేటీఆర్, మీ అందరికీ తెలుసు కదా, కేటీఆర్ గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసాడు. ఐటీ మినిస్టర్గా పనిచేసినప్పుడు పూర్తి స్థాయిలో ఆయనకు ఇదివరకు ఎంఓయూలు కుదుర్చుకున్నది కానీ దేశ విదేశాలకు సంబంధించి అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సత్సంబంధాల విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన తీరు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వచ్చిన పరిస్థితి ఏవేవైతే సంప్రదింపులు జరిగిందో తెలుసు. సో ఈయనకున్న సోర్సు ప్రకారం తెలుసుకుంటే ఒక నిమిషం పని. సో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు, అందరూ కూడా మనుషులే. దాంట్లో మరీ ముఖ్యంగా విజ్ఞానం కలిగిన వ్యక్తులే ఎక్కువ ఉన్నారు, అజ్ఞానంతో ఎవరూ లేరు. సో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏ దేశానికి వెళ్ళినా కంపెనీని చెప్తే దాని మీద విమర్శలు ఏమీ లేదండి. ఉర్సా కానీ మహరుబేని కానీ గూగుల్లో పోయి సెర్చ్ చేసిర్రు అనుకో, ఆ కంపెనీ ఏంది, ఎప్పుడు పుట్టింది, ఏం కథ, జాతకం మొత్తం బయటకు వెళ్తుంది. సో ప్రభుత్వం అబాసుపాలు కావడానికి ప్రధానమైన కారణం. సో ఈ కంపెనీకి సంబంధించి మరొకసారి వివాదాస్పదంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తా. ఇక్కడ ఎకో రెన్పై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకొక కంపెనీది అనుమానాలు ఏంటి అంటే 27,000 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. 1,000 కాదు, 2,000 కాదు, 27,000 కోట్లకు సంబంధించి బాబు డైరెక్షన్లో ఈ సంస్థ తెలంగాణకు వచ్చినట్లుగా ప్రచారం. 10 ఏళ్ల క్రితమే మొదలైన సంస్థ భారీ పెట్టుబడి పెట్టగలగదా. ఎకోరెన్ ప్రమోటర్ లక్ష్మీప్రసాద్ బాబు అనుచరుడి బంధువే. కీలక పాయింట్ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో అక్కడ మనిషికి ఫోన్ చేస్తే అయిపోయే కథ. ఎవరు ప్రమోటర్, ఎవరు, లక్ష్మీప్రసాద్, ఈయనే బాబు అనుచరుడు. బాబు అంటే ఎవరు అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైన అనుచరుడే ఈ లక్ష్మీప్రసాద్. అంటే మన తెలుగోడు. ఈయన ఏం చేసిందంటే రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ పెట్టేందుకు ఎకోరెన్ ఎనర్జీ ఇండియన్ లిమిటెడ్ ఏకంగా 27,000 కోట్లతో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నది. 10 ఏళ్ల క్రితమే మొదలైన ఈ సంస్థకు ఇంత భారీ పెట్టుబడులు పెట్టే సత్తా ఉన్నదా లేక షెల్ కంపెనీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన డైరెక్షన్లోనే ఏది ఒప్పందాలు జరిగినట్టుగా చెప్తున్నది. ఒక సంస్థ ప్రారంభమై 10 సంవత్సరాలు కాలే, కానీ 27,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెడుతుందట. అది మీరు నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోయినా మీ ఇష్టం, కానీ వాస్తవం మాత్రం మీకే తెలుసు. ఇక దాని మీద నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే చంద్రబాబు ఆయన యొక్క ప్రధానమైన అనుచరుడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మహిళలకు అత్యంత ఇష్టమైంది, మహిళలు ఎక్కువగా కూడా అలంకరించుకునేది బంగారం. ఈ బంగారం ఏంది అంటే రోజు రోజుకు పూర్తి స్థాయిలో కూడా ఆకాశాన్ని అంటే ధరలు ఉంటున్నాయి. ఓ రోజు 79,000, తెల్లారి 89,000, మళ్ళీ తెల్లారి 99,000, ఇప్పుడు చివరికి 1,00,000 ముద్దాడింది. దేశీయ మార్కెట్లో సరికొత్త స్థాయికి బంగారం ధరలు, దేశ విదేశీ ప్రతికూలతతో రేట్ల పరుగులు, అంతర్జాతీయంగా $3,397 పలికిన అవుట్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తులం బంగారం ఏకంగా ₹1,00,000 వెళ్ళిపోయింది. బంగారం రేట్లు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర దేశ విదేశీ అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కరువైపోయే పరిస్థితి ఉన్నది. ఆ స్థాయిలో బంగారం రేట్లు పెరుగుతున్నాయి, భారీగా పెరుగుతున్నాయి. బంగారం రేట్లు విపరీతంగా కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. కేటీఆర్ మీద ఎన్ని కేసులు పెట్టిళ్ళు?
కేటీఆర్ మీద తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు. మేడిగడ్డ డ్రోన్ కేసు, ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్ల రద్దు. మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే. నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు. డ్రోన్ ఎగరవేస్తే జరిమానా విధించే అధికారం కూడా కేంద్రానిదే. కేసు నమోదులో 3 రోజుల జాప్యం ఎందుకు వెల్లడించలేదు. ఉట్నూరు పరువు నష్టం కేసులో సరియైన ఆధారాలు చూపలేదు. తీర్పులు వెలువరుస్తూ న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అని దగ్గిన కేసే, ఆచని తుమ్మిన కేసే, ఓ అని పిలిచిన కేసే. తెలంగాణలో ఎట్లున్నా అంటే మాట్లాడిన కేసే, మాట్లాడకపోయిన కేసే, విన్నా కేసే, వినకున్న కేసే, దగ్గిన తుమ్మిన కేసే. తెలంగాణలో చాలా విచిత్రం ఏంటంటే మీరు ఏం చేసినా చేయకపోయినా తెలంగాణలో కేసుల పర్వం అనేది తరాస్థాయికి పెరుగుతున్నది. అన్నీ కూడా చెప్తున్నా కూడా న్యాయపరంగా న్యాయస్థానం ముందు వెళ్ళిన తర్వాత అన్ని కేసులు కూడా కొట్టివేయబడుతున్నాయి, చాలా వరకు జరుగుతున్నాయి. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మీద పెట్టిన కేసులైనా, రేపు పొద్దుగాల హరీష్ రావు కేసులు గతంలో కొట్టేసి ఇప్పుడు కేటీఆర్ కేసులు అదే అయిపోయింది. జర్నలిస్టుల కేసులు కూడా గదే జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది మీరు చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ప్రభుత్వ విషయంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న విషయాలు ఏంది అనేది చూస్తున్నాం. సో ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసు కూడా కొట్టివేతలకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎట్లున్నదో ఏం కథో చూస్తున్నారు. ఇక కథం ఇంకొక విషయాన్ని చూడాలి. ఒకసారి ఈ ఫోటోను తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టు. ఏంది ఇది, ఎట్లా కనబడుతుంది చూడురు ఒకసారి. డ్రోన్తో తీసిన ఈ చిత్రానికి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఓరుగల్లు మళ్ళొక్కసారి రణక్షేత్రాన్ని తలపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్నది కదా. మీరు అనుకుంటున్నది నిజమే. ఏంది అంటే ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సుమారు 1300 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 400 మంది అతిథులు కూర్చునేలా బాహుబలి వేదికను కూడా ముస్తాబు చేశారు. చరిత్రలో నిలిచేలా రజతోత్సవం, గ్రామాన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్నాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు సృష్టించే అవకాశం. ఇక నీలమ్మ 2000 విరాళం. రజతోత్సవ సభ నిర్వహణకు అందజేత పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ కోసం ఎవరెవరు కదులుతున్నారు, కేసీఆర్ కోసం ఎవరెవరు రణం చేస్తున్నారు, కేసీఆర్ కోసం ఎవరెవరు అడుగులు వేస్తున్నారు, కేసీఆర్ కోసం ప్రతి ఒక్కరు ఎందుకు యుద్ధ కణికల్లోక అంటే యుద్ధ భూమిలో అడుగుపెట్టి రణం చేయడానికి యుద్ధం చేయడానికి ఎందుకు వస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రజతోత్సవాన్ని 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి అనేక సమస్యలను ఒకటా రెండా చావు నోట్లో తలబెట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణమైన రాష్ట్రాన్ని తీసుకువచ్చింది ఏ పార్టీ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ. అదే తెలంగాణ రాష్ట్ర సమితి. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా అధికారాన్ని స్పష్టంగా కూడా పాలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమేమైతే కోల్పోయామో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో భిన్నంగా పరిపాలన చేసి భారతదేశంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే దేశంలో నెంబర్ 1 అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు కేసీఆర్. ఇలాంటి గులాబీ పార్టీ కోసం ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులు కదులుతున్నారు, రైతులు కదులుతున్నారు, కార్మికులు కదులుతున్నారు, కర్షకులు కదులుతున్నారు, విద్యార్థులు కదులుతున్నారు, యువత కదులుతుంది, దాంతోపాటు వృద్ధులు కదులుతున్నారు, వికలాంగులు కదులుతున్నారు, సబ్బండ వర్గాలు కూడా ఒకటే నినాదం, ఓరుగల్లు పోదామా 27వ తారీఖు మన రణం ఏంది అంటే తెలంగాణ గలం దళం బలం ఏందో చూపెడదామా ఈ ప్రభుత్వానికి అంటూ పూర్తి స్థాయిలో అక్కడికి బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో హనుమకొండ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక్కొక్క యుద్ధ కణికై కదలాలి. ప్రభుత్వం మీద పోరు చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడికి బయలుదేరి మనం పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన ఒక పార్టీకి సంబంధించి మనం బలం చేకూర్చి మేము సైతం మీతో అంటూ కేసీఆర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశాన్ని ఈరోజు నేను విచిత్రమైన అంశాన్ని చూశాను. ఏంటి అంటే ఈ పెద్ద మనిషి మాట్లాడుతుండే, ఈయన ఎవరో నాకైతే తెలియదు. మరి ఒకసారి చూడుర్రి. ఏడా ఇగో గీడ ఉంటాడు, ఇగో గీనే. ఈయన ఎవరు నాకైతే తెలియదు, మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పురే. అంటే నాకైతే క్యాజువల్గా ఈయన ఎవరు అంటే మొన్ననే తెలుసు. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అని తెలుసు. ఈ మైకు పట్టుకున్న ఆయన, అంతేనా? ఈయన మీ అందరికీ తెలుసు కదా. ఈయన పేరు మహేష్ గౌడ్ అంటారండి.
ఒకసారి ఈ మహేష్ గౌడ్ ఏం మాట్లాడింది చూడు, వింటరా? ఒకసారి ఫేస్ చూపెట్టు, ఎందుకంటే తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఈయన ముఖం ఒకసారి చూపెట్టు, తెలవాలి. ఎందుకంటే తెలంగాణ రైతాంగ ప్రజలారా ఒకసారి ఈయన ముఖం చూసిలా, రైట్ కదా? సరే స్టోరీ చెప్తాను రే. ఈయన ఎంత ఆనిముత్యాలు మాట్లాడిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రైతాంగం మొత్తం రణమై మళ్ళీ వాళ్ళ ఇంటి ముంగడికి వస్తుంది. ఎస్, నేను చెప్పే ముచ్చట గసుంటుంది. ఆంధ్ర రైతులే వ్యవసాయం నేర్పించిర్రు. ప్రకాశం గుంటూరు కృష్ణ వాళ్ళు 1929లో వచ్చి పంటలు వేసిళ్ళు. కాంగ్రెస్ నిజాం సాగర్ కట్టడం వల్లే వాళ్ళు వచ్చిళ్ళు. నిజామాబాద్ రైతుల సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రానున్న రోజులలో హామీలు అమలు చేస్తాం. రైట్, ఇది ఇట్లనే ఉంచుదాం. పిసిసి అధ్యక్షుడికి తెలియకుంటే తెలుసుకోవాలి, ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజలకు వ్యవసాయం నేర్పలేదు. ఇక్కడి వనరులను చూసి బ్రతకడానికి వలస వచ్చారు. తెలంగాణ సమాజాన్ని అవమానించడమే బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు బాగా చేస్తారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా మీరు కొనసాగితే బాగుంటుంది, అక్కడ రాజకీయాలు నేర్చుకోమని తెలంగాణ ప్రాంత ప్రజలు హితవు పలుకుతున్నారు. దాంతోపాటుగా చరిత్రను కూడా తెలుసుకోమంటారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి చెప్పిన, అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అవుతున్నారు, కానీ విపక్షంలో ఉన్నంత ఈజీగా ఉండదు అధికారం. అది ఎప్పుడు కూడా మెడ కింద కత్తే, ఇటు తిప్పినా దిగుతుంది పైలం అని చెప్పిన. చుట్టే ఏంది అంటే గోతులు తవ్వేటోడు ఉంటాడు, దాన్ని బాంబులు వేల్చేటోడు ఉంటాడు, దాన్ని బదనాం చేసేటోడు కూడా ఉంటాడు, పైలం అని చెప్పిన. అదే జరుగుతున్నది. ఈయన ఎట్లా మాట్లాడతాడా ఒకసారి ఈయనకు పూర్తి స్థాయిలో కూడా చెప్పాలి. ఏంది తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్ళే. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎందుకు గుర్తొత్తాలండి? నాకు అర్థం కావట్లేదు. నిజాం ప్రభుత్వానికి సంబంధించి నిజాం వాళ్ళు కట్టిన ప్రాజెక్టుల వల్లనే గుంటూరు కృష్ణ, ఇంకే పేరు చెప్పినావు నువ్వు, గుంటూరు కృష్ణ ప్రకాశం, ఈ 3 జిల్లాల నుంచి 1923లో ఏంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పంటలేసిలు. నువ్వు అప్పుడేమన్నా పుచ్చినావా? మరి అప్పుడేమన్నా తెలుసా నీకు? అంటే తెలంగాణ రైతాంగాన్ని నువ్వు అవమానిస్తున్నావా? తెలంగాణ రైతాంగాన్ని పంటలేసుడేందో తెలియదా? తెలంగాణ రైతాంగాన్ని ప్రకృతి నేర్పలే అంటే అన్ని రాష్ట్రాలకు ఈ ఆంధ్రప్రదేశ్లో పోయి మీకు ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఏంది అభిమానం ఆప్యాయత ఉంటే పోయి ఆంధ్రప్రదేశ్లో బ్రతకండి, మేమేం అభ్యంతరం తెలిపట్లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇచ్చినప్పటి నుండిగా మీ సేవలు చాలని చాలామంది అంటున్నారు. ఎందుకంటే మీరు పార్టీనే బలంగా ఏంది గాడిలో పెడతలేరు, కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు అంటే వీటిని నా తెలంగాణ రైతాంగాన్ని అగౌరవపరిచే విధంగా మీరు మాట్లాడద్దు. చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకోండి, కానీ పిచ్చి కారు కూతలు కూస్తే తెలంగాణ రైతాంగం ఊకోదు. ఒకసారి చదువుదాం. ఏంది తెలంగాణ రైతులకు సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను అరిగోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాలనే దెబ్బతీసింది. రైతు మహోత్సవం అంటూనే తెలంగాణ రైతులను హేళన చేసింది. తెలంగాణ రైతులకు వ్యవసాయమే తెలియదని ఆంధ్రోలు వచ్చి నేర్పించారని కారుకూతలు కూస్తూ అవమానించింది. నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్లకు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులకు కూడా నేర్పించారంటూ నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణంలో ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిలు. నిజాం సాగర్ వల్లే ఈ ప్రాంతాలలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు. రైతు మహోత్సవ సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. పిసిసి చీఫ్ వ్యాఖ్యలపై తెలంగాణకు అవమానం. నిరంజన్ రెడ్డి ఏది మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి, వేముల డిమాండ్. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరెక్ట్ చెప్పింది. జీవన్ రెడ్డి అయితే ఇక రైతులకు రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి. ఈ కుటుంబానికి కష్టాలు ఉన్నట్లుగా ప్రభుత్వానికి బాధలు ఉన్నాయి. తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి, వరి కాకుండా ఆయిల్ ఫామ్ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. మంత్రి తుమ్మల అవునా, బాధలో ఉన్న దానివి రైతులకు పూర్తి స్థాయిలో ఎందుకు కేసులు పెడతాను? ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు. కాంగ్రెస్ సర్కార్పై సొంత ఎమ్మెల్యే నిస్సహాయస్తా. ఓ వ్యక్తితో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంభాషణ ఆడియో వైరల్ చేశాడని బీఆర్ఎస్ నేత అరెస్ట్. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్య యత్నం.
ఇక అకాల వర్షాలు రైతులను నిండా ముంచింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో వర్షానికి కల్లాలలో ఆరవబోస్తున్న మిరప పొగాకు పంటలను తడిసి ముద్దాయి. మానవపాడులో తడిసిన మిర్చిని సోమవారం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు అంటూ కూడా చూడొచ్చు. ఇక కొనుగోలు కేంద్రంలో కుప్పగూలిన మహిళ అంటూ కూడా చూడొచ్చు. ధాన్యం అమ్మేందుకు 4 రోజులుగా నిరీక్షణ, వడ్లు నేరుతూ వడదెబ్బతో మృతి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఘటన అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇదేనా రైతు మహోత్సవం? నిజాం సాగర్కి వచ్చినప్పుడు ఇక్కడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారు. ఇప్పుడు ఏమనాలి మహేష్ కుమార్ గౌడ్ను? ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల మీద మీరు ఏమనుకుంటుర్రో కామెంట్లు పెట్టుర్రి. ఈయన ఏంది, ఈయన మాట్లాడే మాటలేంది, ఆంధ్రలో నేర్పుడేంది, ఎందుకు ఇచ్చిలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏంది జానారెడ్డి గారు, ఏంటండి ఈ అరాచకమైంది, మాకు ఈ దరిద్రమైంది? రైతు మహోత్సవాన్ని పేరు పెట్టిందే మీరు, తెలంగాణ రైతులను అవమానిస్తున్నదే మీరు. మరి మీ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి? మళ్ళీ ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడట. ఇక కాంగ్రెస్ పార్టీ కథ చూడురి. దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లిన తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పట్టుకొని మళ్ళీ అందులో రైతు మహోత్సవం అనే పేరు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరుస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 24 గంటలలో క్షమాపణ చెప్పాల్సిందే. ఈ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే అని. ఏంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుంటూరు నుండి, కృష్ణా నుండి, ప్రకాశం నుంచి 1923లో వచ్చి బ్యాగు పట్టుకొని గుణసం చేసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ఎడ్లు కొని నాగలు కొని వ్యవసాయం చేసి పంట పండితే ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు చూసి ఇప్పుడు చెప్తాను. అంతేనా నువ్వు చెప్పేది? అంతేనా అంటానా? అరే ఇంతకంటే అరాచకం, ఇంతకంటే ఘోరం ఇంకెక్కడదని నాకు అర్థం కాదు. ఇదా అరాచకం? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇదెక్కడి అరాచకం, ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి ఘోరం? ఏంది ఆయన మాట్లాడే భాష ఏంది, ఆయన కథ ఏంది? ఆంధ్ర అంత ప్రేమ ఉంటే ఆంధ్ర బొమ్మను అదే కృష్ణా, ప్రకాశం, గుంటూరుకు ఇదే మహేష్ కుమార్ గౌడ్ను పోయి అక్కడ అధ్యక్షుడిగా ఉండమని చెప్తున్నా. నేనేం బతలాడతలేం, బామాడతలేం. నువ్వు కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరు కూడా కోరుకుంటలేరు. నువ్వే కావాలి, నువ్వే రావాలని కూడా ఇక్కడ ఎవరు అడుగుతలేరు, అంటలేరు కూడా. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరే కావాలి, మీరే రావాలని కూడా ఎవరు చెప్తలేరు. ఎందుకు ఈ అరాచకం, ఎందుకు ఈ గోసం, మాకు ఎందుకు ఈ తలకాయనం? మా తాత ముత్తాతల నుండి చూస్తున్న వ్యవసాయం వాళ్ళు చేసే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది మాకు ఈ దరిద్రం? కాంగ్రెస్లో ఒక్కొక్కరు తయారయ్యారు. వీళ్ళందరినీ దావకాన్లో చూపెట్టాలి. చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీలో ఇలాంటి మాట్లాడే వీళ్ళందరినీ కట్టడి చేస్తారా? మరి తెలంగాణ రైతాంగాన్ని తీసుకొని వచ్చి మరి సెక్రటరియట్లో కూకోవాలన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లేదు. ఏంది ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న సందేహాలు మొదలవుతున్నాయి. సంక్షేమ పథకాలు రావట్లే, కొత్త పథకాలు అమలు లేవట్లే. మళ్ళీ ఈ గోక్కొని పంచాయతీ పెట్టుకునేది నాకు అర్థం కాదు. తెలంగాణ రైతుల కట్ట ఆంధ్రలో వ్యవసాయం నేర్పిండట, ఈయన పోయి చూసి వచ్చిండట. ఏ ఎలుక తొర్రల నుండి చూసిండో, ఎక్కడ నుండి చూసిండో నాకు అర్థమైతలేదు. ఏందండి ఈ అరాచకం, ఈ ఘోరం కాకపోతే ఏంది ఇది అంతా? ఏంది మన తెలంగాణ అదే తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉండే, మన ప్రాంతం వాడైతే తన్ని తరిమి పొలిమేరలు దాటగొడతామని తెలంగాణ ఉద్యమంలో చాలా నినాదాలు ఉండే. వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణకు అడ్డెవ్వడు, నేను చెప్తున్నా కదా, చాలా నినాదాలు ఉండే. ఈ నినాదాలన్నీ మళ్ళీ కూడా ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. పరాయి ప్రాంతం వాడి మీద ఇన్నాళ్ళు మనం పోరాటం చేసినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే మన వ్యక్తుల మీదనే మనం పోరాటం చేయాల్సి వస్తుంది. పరాయి వాడైతే పొలిమేర దాటిదాకా తంతాం, ఈ రాష్ట్రం వాడైతే ఇక్కడే పాతి పెడతాం అనే కాడికొత్తది. మరొక ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతుందండి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏంటండి ఇదేంది? ఏందోనట ఆయన పూర్తి స్థాయిలో మనకు వ్యవసాయాన్ని ఆంధ్రోలు నేర్పించిల్లట, ఇదట మనం చూస్తున్నామట. ఏంది ఈ అరాచకం, ఏంది ఈ కథ, ఏంది ఈ లక్షణం, ఏంది? మనం ఏమనాలి? ఏంది తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఒకసారి మీరే ఆలోచించండి. యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి వాళ్ళు వచ్చట మనకు వ్యవసాయాన్ని నేర్పించిల్లట. ఇగో వీళ్ళ ఏడవే బొమ్మ ఏ పేపర్లో మంచి చేసి 1923లో వచ్చిందట. ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్తాడు. ఈయన ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదు.
ఈయన ఎక్కడ పోటీ చేసిండో, ఈయన ఏడు ఉంటాడో, ఏం కథనో తెలంగాణ రైతాంగానికి తెలియదు. కానీ ఈయన మాట్లాడే మాటలు మాత్రం రైతాంగానికి మాత్రం బీపీలెత్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చి వాళ్ళు ఇంటికాడ ధర్నా చేసి రాస్తారోకలు చేసేదాకా ఉన్నది. ఎందుకంటే పిచ్చి పిచ్చి కారు కూతలు కుయ్యకూర్రి మీరు. మీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకోర్రి. మీ దాంట్లో డాక్టర్ రియాజ్ అని ఉంటాడు కదా, తెలంగాణ చరిత్రే చెప్తాడు. ఆయన దగ్గర పోయి పాఠాలన్నా నేర్చుకోరు. మీ దాంట్లోనే ఉన్నాడు ఇప్పుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏదో ఉన్నాడు. ఆయన దగ్గర పోరు తెలంగాణ హిస్టరీ చెప్పేది. మా వరంగల్ బిడ్డనే ఆయన. మీరు ఒక పదవి ఇచ్చిల్లా అయిపోయింది, ఆయన పక్కన పెట్టిల్లా, అది సెకండరీ మ్యాటర్. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతలేను కానీ తెలంగాణ చరిత్ర తెలుసుకోరు. అందుకే చెప్తున్నా, ఇగో గిసొంటోళ్ళందరికీ కూడా వైఆర్టీవీ పూర్తి స్థాయిలో ఉంటుంది.